పెద్దపల్లి జిల్లా మందని మండలం అడవి సోమన్పల్లిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు. సోమన్పల్లిలో ఉన్న ఇరుకైన కల్వర్ట్లను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర దృష్ట్యా ఇరుకైన కల్వర్ట్లను వెడల్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డు వెడల్పుగా ఉన్నప్పటికీ కల్వర్ట్లు ఇరుకుగా ఉన్నాయని చెప్పారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి కల్వర్ట్లను వెడల్పు చేయాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటేనని ఎద్దేవా చేశారు. సమీపంలో ఉన్న ఒక కల్వర్ట్ లో ఉన్నాం. ఈ రోడ్ అంతా 10 మీటర్స్ చేసినాం మేము. పెద్దపల్లి కాటారంకు డిఎంఎఫ్టి నిధులతోటి రోడ్ అంతా 10 మీటర్స్ చేస్తే కల్వర్ట్లు వచ్చేసరికి ఇంకా 7 మీటర్లలోనే ఉన్నాయి. అయితే రోడ్ 10 మీటర్లు ఉన్నదని వెహికల్స్ చాలా వేగంగా వస్తుంటాయి. దగ్గరికి వచ్చే వరకు కల్వర్ట్ న్యారో ఉంటే ఆ న్యారో కల్వర్ట్ ఉండడం వల్ల యాక్సిడెంట్లు అయితే పిట్టల్లాగా లేచిపోతుంటారు. కనుక ఇవాళ సూక్ష్మంగా పరిశీలించే నాయకులు ఉంటే ఈ రోడ్డు మీద పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసి వీటిని బాగు చేసే ప్రయత్నం చేస్తారు. నాలాంటి వాడిని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి మీరే సాక్ష్యం. మన మంత్రి నుంచి బట్టువెల్లి దాకా ఎన్ని కల్వర్ట్లను బాగు చేసినాము. మోటార్ సైకిళ్ల మీద, కార్ల మీద. ఇప్పుడు రేపు మేడారం జాతర స్టార్ట్ అవుతుంది. విపరీతమైన రష్ పెరుగుతుంది ఈ రోడ్డు మీద. తర్వాత మళ్ళీ కాళేశ్వరం పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాలు వచ్చినప్పుడు విపరీతమైన రష్ వస్తుంది. ఈ నేరో కల్వర్ట్లు ఉండడం వలన యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అంటే దీని మీద దృష్టి పెట్టకపోవడం వలన మనం కోట్లు పెట్టి రానటువంటి ప్రాణాలు పోతా ఉంటాయి. కనుక ఇలాంటివి కూడా సూక్ష్మంగా ఆలోచిస్తాడు ఈ మట్టిలో పుట్టిన బిడ్డ పుట్టమదు అనే విషయాన్ని ఈ సమాజానికి తెలియజేస్తూ, మాకు అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా, మా సంబంధం పేగు సంబంధం అనేది మేము ఇప్పటికే చెప్పి ఉన్నాము. ఇవాళ మనం అడవి సోమన్పల్లి సమీపంలో ఉన్న ఒక సంక్రాంతి పండుగ రాకముందే కాకినాడ జిల్లా